This conference will now be recorded. Today's our topic is nested functions. ఏమన్నామండి nested functions? Python supports the nested functions. What is nested function? A function ఉండాలి, but a function inside another function. A function inside another function. This process is called nested function. This process is called a nested ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ లో ఫంక్షన్ అంటున్నానండి. ఏమన్నా ఇక్కడ ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఒక ఫంక్షన్ ఎలా రాయాలి? మనం ఒక ఫంక్షన్ రాయాలి, సింటాక్స్ చేయండి. ఒక ఫంక్షన్ రాసే సింటాక్స్ చేయండి మనకి. మాట్లాడండి. ఒక ఫంక్షన్ రాసే సింటాక్స్ చేయండి మనకి. డిఎఫ్ వన్ ఫంక్షన్, ఫస్ట్ ఒక ఫంక్షన్ రాయండి. డిఎఫ్ ఫంక్షన్ నేమ్ అండ్ బ్రాకెట్లు ఏముంటాయండి? ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అండ్ బాడీ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. Body of the function. This is only for one function. Ordinary function, normal function. This is the normal function. A function inside another function. This process is the nested function. ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఏమంటున్నా, ఈ నార్మల్ ఫంక్షన్ వద్దు నాకు. ఈ ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ రాయాలండి. ఇది ఒక ఫంక్షన్, ఇది మొత్తం ఒక ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాశాను. దిస్ ఈజ్ కాల్డ్ ద నెస్టెడ్ ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ద నెస్టెడ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏమంటున్నా, this is called as a outer function. This is called the outer function, and it is called as a inner function. Okay, right? This is called the inner function. దీని ఏమన్నా అందుకని ఇప్పుడు ఇక్కడ the name of the function is outer function name and the name of the function is called as a inner function name. Only one function రూల్ ఏం లేదండి. అలా ఎన్ని ఇన్నర్లైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. దిస్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్. సో అవుటర్ ఫంక్షన్ మాత్రం ఒకటే ఉన్నది. ఇన్నర్ ఫంక్షన్ 1 పెట్టుకోండి, ఇన్నర్ ఫంక్షన్ 2 పెట్టుకోండి, ఇన్నర్ ఫంక్షన్ 3 పెట్టుకోండి, అండ్ సో ఆన్ ఇన్నర్ ఫంక్షన్ n, అండ్ సో ఆన్ ఇన్నర్ ఫంక్షన్ n, ఇన్నర్ ఫంక్షన్ n ఇన్నర్ ఫంక్షన్. సో కంప్లీట్లీ వన్ ఫంక్షన్. ఈ బయట ఉన్న ఈ ఫంక్షన్ ని ఏమంటున్నానంటే అవుటర్ ఫంక్షన్. క్లియర్ అందరికీ? అవుటర్ ఫంక్షన్ లోపల ఏమైతే ఉన్నాయో, లోపల ఉన్న ఈ ఫంక్షన్ ని, ఓకే, లోపల ఉన్న ఈ ఫంక్షన్ ని దీస్ ఆర్ ద ఇన్నర్ ఫంక్షన్స్. ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇవన్నిటిని ఏమంటున్నారు మనం? ఒకటే ఉంచుకో, 2 ఉంచుకో, 3 ఉంచుకో, 4 ఉంచుకో, 5 ఉంచుకో, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇన్నర్ ఫంక్షన్స్. అవుటర్ ఫంక్షన్ ఉంది, ఇన్నర్ ఫంక్షన్. గ్రూప్లో ఒకసారి ఆయన పెట్టండి. మన దగ్గర ఏముందండి? అవుటర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ ఫంక్షన్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. వీ కెన్ డెవలప్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్స్. ఎన్నైనా ఉంచుకోండి, మన ఇష్టం అండి. వీ కెన్ డెవలప్ ద ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్స్. ఓకే, క్లియర్? ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్స్ డెవలప్ చేయొచ్చు. సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎన్నైనా రాసుకోవచ్చు, రూల్ ఏం ఇలా రాయాలని. ఒకటి ఇన్నర్ ఫంక్షన్ ఇచ్చుకోండి, చాలా ఇచ్చుకోండి, మీ రిక్వైర్మెంట్ అది. ఇన్నర్ ఫంక్షన్స్ ఎన్ని ఇవ్వాలి అనేది మన ఇష్టం అండి. సో ఫస్ట్ ఒకటే ఇద్దాం. ఇన్నర్ ఫంక్షన్ ఓన్లీ ఒకటే ఇచ్చాను. ఎన్ని ఇస్తున్నాయి కానీ నేను ఇక్కడ అవుటర్ ఫంక్షన్ ఒకటే. అవుటర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ ద డిస్ప్లే. outer function name is called display. దీంట్లో no arguments. Okay, inner function is called the one inner function, some ఏదో ఒకటి, right? For example, welcome. The inner function name is called as a welcome, and దీని లోపల కూడా no argument, నా రిక్వైర్మెంట్ అవసరం లేదు ఇప్పుడు. And the body of the inner function, right? welcome to Tronic Technologies. Clear or not, all of you? అర్థమైందా? ఇది నెక్స్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏమన్నారండి? దాని మొత్తాన్ని ఏమన్నాం? అవుటర్ ఫంక్షన్. దీన్ని ఏమన్నారు? ఇన్నర్ ఫంక్షన్. క్లియర్? ఒకవేళ నేను ఇక్కడ దీన్ని కాల్ చేశాను, డిస్ప్లే అనే కాల్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం? మెయిన్ ప్రోగ్రామ్. ఇది ఏమంటారండి? మన కాన్సెప్ట్ ఏంది? ఇది ఏంది మనకి? మెయిన్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ ప్రోగ్రామ్. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్? అవుటర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏ ఫంక్షన్? క్లియర్? ఆ క్లారిటీ ఉంటుంది చాలుగా. ఇందులో మెయిన్ ప్రోగ్రామ్ ఏంది, ఇందులో అవుటర్ ఫంక్షన్ ఏంది, ఇందులో ఇన్నర్ ఫంక్షన్ ఏంది. వాట్ ఈజ్ అవుటర్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్, వాట్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్. సో నౌ ఐఎమ్ కాలింగ్ మెయిన్ ప్రోగ్రామ్. కాల్ చేశాను, కాల్ చేయగానే డిస్ప్లే. ఓకే, రన్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? వెల్కమ్ కాల్ చేయాల, బట్ నో అవుట్పుట్.
Now we want to call the welcome. Welcome call చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి? ఓకే, వెల్కమ్. ఇప్పుడు ఏంటి సార్ ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది మొత్తం అవుటర్ ఫంక్షన్. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చే వరకు ఉన్నదంతా అవుటర్ ఫంక్షన్, ఇది వరకు ఇన్నర్ ఫంక్షన్. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది మనకి? డిస్ప్లే కాల్ అవుతుంది. ఇక్కడికి వస్తాం. ఓకే, ఆ తర్వాత డిస్ప్లే ఫంక్షన్ బిగిన్, ఆ తర్వాత డిస్ప్లే ఫంక్షన్ ఎండింగ్, డిస్ప్లే ఫంక్షన్ బిగిన్ అండ్ ఎండ్, ఆ తర్వాత వెల్కమ్ ఫంక్షన్ కాల్. ఓకే, దీనికంటే బిఫోర్ ఇంకో వర్డ్ చూడండి. ఈ లైన్ ఏమంటారండి? ఓకే, బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్, బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ఓకేనా? ఎండింగ్, ఇది బిగినింగ్, ఇది ఎండింగ్ లో ఉన్నదాన్ని ఏమంటారు? ఇక్కడ ఎక్కడో ఎండింగ్, ఈ మధ్య అంతా కూడా డిస్ప్లే ఫంక్షన్. స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. అవునా? దీని ఏమంటున్నారు? బిగినింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న పార్ట్ మొత్తం ఏంది? అవుటర్ ఫంక్షన్. ఇక్కడ నుంచి ఎవరికి ఉన్న ఈ పార్ట్ ఏంది? ఇన్నర్ ఫంక్షన్. రైట్, ఇప్పుడు చూడండి రన్ చేయండి దీన్ని. నువ్వు డిస్ప్లే కాల్ చేయగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్. This statement is not executed. This is only function definition is not executed. And the end of the display function. When it is executed, and if you are calling this function, then only execute. Otherwise, it is not executed. ఇక్కడ ఏం జరిగింది? మన దగ్గర డిస్ప్లేలో ఎన్ని స్టేట్మెంట్స్ చూడండి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది మొత్తం కూడా సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. A set of statements is called as a function. First not image kuda undi display. First statement is executed. Second statement, this is not ordinary statement. It is function definition. This statement is not executed directly. When you are calling a function, then automatically executed. Now if you call a function welcome, then execute the welcome to the Tronix technology. Then end of the function. అర్థమైందా? అది డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. నువ్వు కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ వన్ అవుటర్ ఫంక్షన్, ఓన్లీ వన్ ఇన్నర్ ఫంక్షన్. రైట్ సార్, మాకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుందేమో. ఇంకొన్ని నా ఇన్నర్ ఫంక్షన్ ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం అండి. ఇలా రాయాలని రూల్ ఏమి లేదు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ డెవలప్ అండ్ ఇన్నర్ ఫంక్షన్. ఓకే, ద ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ విష్ ఆర్ విషింగ్ సంథింగ్ ఏదో ఒకటి. ద ఫంక్షన్ నేమ్ ఈజ్ విష్ అండ్ ద ఫంక్షన్ నేమ్ ఎన్ని ఇన్నర్ ఫంక్షన్స్ రాస్తున్నా చూడండి ఇప్పుడు నేను. ఓకే, ఇన్నర్ ఫంక్షన్స్ ఎన్ని వస్తున్నాయి మన దగ్గర ఇక్కడ? ఓకే, ఇన్నర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్, వన్ ఇన్నర్ ఫంక్షన్ ఎంఎన్జి, వన్ ఇన్నర్ ఫంక్షన్ ఈజ్ ఏఎఫ్డి, one inner function name is EVG, one inner function name is NGT. Arguments list is 0, arguments list is 0, arguments list is 0, arguments list is 0. No body of the function pass. There is no body of the function pass. There is no body of the function pass. The body of the function is empty. అన్నిటిలో the body of the function ఏం చేసామండి ఇక్కడ? empty. అర్థమైందా? అర్థం కాదు. వన్ అవుటర్ ఫంక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్. మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా అని రాసుకోండి. నౌ టు ఇన్నర్ ఫంక్షన్. ఇప్పుడు నా అవుటర్ ఫంక్షన్ ఏమైంది? ఇన్నర్ ఫంక్షన్ ఏమైంది? మార్నింగ్ ఏఎఫ్టి ఈబీజీ. ఫస్ట్ నేను ఏం కాల్ చేయాలి? అవుటర్ ఫంక్షన్ కాల్. ఎగ్జిక్యూట్ అవడానికి ఇక్కడ ఏమీ లేవు. ఓకే, విష్ ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు కదా, ఏమి ఇవ్వద్దు, 0 ఎర్రర్. ఇప్పుడు చూడండి, నో ఏది కాల్ చేయాలి. విష్ని కాల్ చేసా, దాంట్లో స్టేట్మెంట్స్ ఏమీ లేవు. ఒకవేళ దీని లోపల నేను ఎంఎన్జీ కాల్ చేయాలి, ఎగ్జిక్యూట్ ఎంఎన్జీ కాల్ చేశా, ఏఎఫ్టి కాల్ చేశా, ఈవీజీ కాల్ చేశా అండ్ ఎన్జిటి కాల్ చేశా. ఇప్పుడు ఏంటండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అవుటర్ ఫంక్షన్. ఎక్కడ దాకా అవుటర్ ఫంక్షన్? డిఎఫ్ దగ్గర స్టార్ట్ చేసి విష్ బిగినింగ్ వరకు అంతా అవుటర్ ఫంక్షన్. మరి ఇదేంది? ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఫంక్షన్ కాలింగ్. గ్యాప్ ఇచ్చుకొని కావాలంటే. రైట్, ఇది ఇన్నర్ ఫంక్షన్ ఎంఎన్జి, ఇన్నర్ ఫంక్షన్ ఏఎఫ్డి, ఇన్నర్ ఫంక్షన్ ఈవీజీ, ఇన్నర్ ఫంక్షన్ ఎన్జిటి. ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. నో అవుట్పుట్, ప్రింట్ ఆఫ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వచ్చిన ఆన్సర్ రాలేదు.
ఎంఎన్జి కాల్ అయింది కాబట్టి వచ్చింది. గుడ్ నైట్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. Good afternoon to all. Good morning to all. Good afternoon to all. Good evening to all. Good night to all. కాల్ అయింది. అన్ని ఇన్నర్ ఫంక్షన్స్ రాసినాం అక్కడ, అన్ని అవుటర్ ఫంక్షన్స్. క్లియర్ నాట్? ఎవరైనా అర్థం కాదు ఇంకొకటి రాద్దాం, ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం మంచిగా. సేమ్ ప్రోగ్రామ్ సేమ్ కాన్సెప్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఓకే, డెమో ఫర్ నెస్టెడ్ ఫంక్షన్స్. ఏంటి కదా, డెమో ఫర్ నెస్టెడ్ ఫంక్షన్స్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద నెస్టెడ్ ఫంక్షన్. Demonstration of the nested function. Demonstration of the nested function. So, what are assign that nested function? Okay. Now you can assign the value. Okay. Demonstration of the nested functions to perform arithmetic operations. రాయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ నేను అక్కడ ఇచ్చిన ప్రకారం మీరు రాయని చూద్దాం. అయితే ప్రోగ్రామ్ డెమో ఫర్ నెస్టెడ్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. రాయొచ్చమ్మా, చూడండి ఎలా రాయొచ్చు అర్థమెటిక్ ఆపరేషన్స్. విల్ ట్రై. ఎలా ట్రై చేయొచ్చు మనం? ఎలా ట్రై చేయొచ్చమ్మా? చెప్పండి, మాట్లాడండి. రాయొచ్చు. దీన్ని ఏమన్నా మెయిన్ ఫంక్షన్ నేమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నాము. దాన్ని ఏం కాల్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ? అర్థమెటిక్ ఆపరేషన్స్ అని మన ఫంక్షన్ పేరు ఏంటండి? అర్థమెటిక్ ఆపరేషన్. దీంట్లో వన్ ఫంక్షన్ ఎడిషన్, దీంట్లో వన్ ఫంక్షన్ సబ్ట్రాక్షన్. మొత్తం ఎందుకు అనుకుంటే పెద్దగా రాయడం ఎందుకు సార్ అంటే యాడ్ సబ్ MULT మల్టిప్లికేషన్ అండ్ ఏమన్నా DIV కాల్ చేసినప్పుడు కూడా యాడ్ సబ్ MULT DIV. క్లియర్? ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి. నౌ ద ప్రింట్ ఆఫ్ రెండు వేరియబుల్స్ పంపిస్తే x+y అండ్ ద ప్రింట్ ఆఫ్ x - y అండ్ ద ప్రింట్ ఆఫ్ x into y and the print of x by y. We are passing the two arguments and one value is a, one value is b. A comma b, a comma b, a comma b name and now actual arguments. X comma y is called as a formal argument. మనకి ఎన్ని పంపిస్తా కానీ పంపించాలి. A comma b and x comma y, x comma y, x comma y is called as a formal argument. A comma b are called as a actual argument. Now what is a value? ఇవ్వలేదు, ఇవ్వకుండా పంపిస్తే ఏమంటది? I don't know a. Now we are passing the a value. A equal to some 11, b equal to 22 or input ఏదైనా ఇచ్చుకో. ఇప్పుడు అసలు ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏది మనకి? ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది నీ మెయిన్ ప్రోగ్రామ్. క్లియర్ అందరికి? దీని మొత్తాన్ని ఏమంటున్నావు? అవుటర్ ఫంక్షన్. ఈ పార్ట్ వరకు ఏమంటున్నారండి? ఈ పార్ట్ వరకు ఏమంటున్నావు? ఇన్నర్ ఫంక్షన్. క్లియర్ నా? ఈ పార్ట్ వరకు ఏమన్నా దాన్ని ఇక్కడ మనం ఇన్నర్ ఫంక్షన్ రన్ చేస్తే వచ్చే ఆన్సర్ మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది. దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం. క్లియర్? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. క్లియర్ అమ్మా? నౌ ఇది నెస్టెడ్ ఫంక్షన్స్ టాపిక్. నౌ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ద నాన్ లోకల్ కీవర్డ్, నాన్ లోకల్ స్టేట్మెంట్. Non-local statement. What is the non-local statement? Already you know the global variable. What is local variable? Local variable అంటే ఏంది?
లోకల్ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేయాలి? లోకల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్. ఆర్ లేదు అంటే బై యూజింగ్ గ్లోబల్ కీవర్డ్. గ్లోబల్ వేరియబుల్ రెండు రకాలుగా చేయొచ్చు. అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ చేయొచ్చు ఆర్ యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్. Local variables are declared inside a function, but here non-local variable. Non-local is a keyword. It is called as a keyword. ఇది ఎందుకు ఉపయోగించుకుంటాం? This keyword is used to declare non-local variables. Okay, inside nested functions. Inside nested functions. Nested functions. Within a function కాదు. Within a nested function. Inside nested function. Function లోపల. So what is the syntax of this one? The syntax is non-local variable name. Simple గా ఏమి ఇవ్వాలి అక్కడ? Non-local అని వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. మన ఎగ్జాంపుల్ డెమో ఇస్తాను చూడండి. ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ రాస్తాం క్యాజువల్. df display ఇది ఫంక్షన్. ఏంటనేది డిస్ప్లే దాన్ని ఏమన్నారు ఏమని ఇక్కడ? ఇట్ ఈస్ వన్ ఫంక్షన్. ద డిస్ప్లే ఈజ్ వన్ ఫంక్షన్. ఇక్కడ నుంచి ఇదికి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉత్తరనే ఇలా మెసేజ్ పెట్టాను. ప్రింట్ ఆఫ్ ఐ ఆమ్ బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ఫస్ట్ లైన్ కదా, సరదాగా నేను బిగినింగ్ అంటాను, దాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ లైన్ కాబట్టి సరదా బిగినింగ్ అంటున్నాను. లాస్ట్ లైన్ ఏమంటున్నాం? ఎండ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ఈ మధ్యలో రాయకూడదు. డిస్ప్లే అనే ఫంక్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? బిగినింగ్. లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? మన ఇష్టం వచ్చి రాయండి, మ్యాటర్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవ్వదా? హ్యాపీలీ ఎగ్జిక్యూట్. మధ్యలో ఏం రాయాలి, మ్యాటర్తోనే వదిలేదు, దా ఎంప్టీ స్టేట్మెంట్. నా ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉండి ఇక్కడ నేనేం చేస్తానంటే డిఎఫ్ మోడిఫై అని ఒకటి పెట్టా. రైట్, చూద్దాం, ఇంకా రాద్దాం. నా ఒక వేరియబుల్ తీసుకున్నా, ఒక వేరియబుల్ m ఈక్వల్ టు 88. నా వాట్ ఈజ్ m? లోకల్ వేరియబుల్ ఆర్ గ్లోబల్ వేరియబుల్? గ్లోబల్ వేరియబుల్. రైట్, హియర్ ఐ ఆమ్ డిసైడింగ్ n ఈక్వల్ టు 99. వాట్ ఈజ్ n? లోకల్ వేరియబుల్ కదా, అంతేనా? ప్రింట్ ఆఫ్ m రాసాయా రావా? m ఈజ్ 88, n ఈజ్, ఇప్పటి వరకు మీకు అర్థమైన ప్రకారం ఏంటి? m ఈజ్ గ్లోబల్, n ఈజ్ లోకల్. ఓకేనా? క్లియర్? అలా పెట్టుకున్నాం, m అండ్ n రాసుకున్నాం, మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ df that is called as a df is called as a modify ఒక ఫంక్షన్ పెట్టాము. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ modify. ఇలా రాసుకుని వస్తానండి, ఇది అవసరం లేదు, ఇది మీకు అర్థం కావడం కోసమే. beginning of the modify function and end of the modify function. Modify function. రైట్, ఏమవుతుంది ఇక్కడ మనకి? ఏమవుతుంది? ఫస్ట్ డిస్ప్లే కాల్ అవుతుంది. కాల్ అవ్వగానే లోకల్ వేరియబుల్ ఇస్ క్రియేటెడ్, ద వాల్యూ ఈక్వల్ టు 99. బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ప్రింట్ ఆఫ్ m 88, ప్రింట్ ఆఫ్ n ఫర్ 99. క్లియర్ అందరికి? ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్. ఇప్పుడు నేను మాడిఫై కాల్ చేయాలా వద్దా? ఇక్కడ నేను మాడిఫైని కాల్ చేశా. మాడిఫైని కాల్ చేస్తేనే ద మాడిఫై ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కాల్ చేయగానే బిగినింగ్ ఆఫ్ మాడిఫై, ఎండ్ ఆఫ్ మాడిఫై. దీంట్లో ఏమీ లేదు ఇప్పుడు నా దగ్గర. చూసుకోండి, ద బిగినింగ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్, m వాల్యూ ఈజ్ 88, n వాల్యూ, బిగినింగ్ ఆఫ్ ద మాడిఫై, ఎండ్ ఆఫ్ ద మాడిఫై, ఎండ్ ఆఫ్ ద డిస్ప్లే. ఇప్పుడు m ఈజ్ లోకల్, m ఈజ్ గ్లోబల్, n ఈజ్ లోకల్. ఇప్పుడు నేను k అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. వాట్ ఈస్ k? మాట్లాడదాం. k అనేది లోకల్, దేనికి లోకల్? మాడిఫై. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ m, ప్రింట్ ఆఫ్ n, ప్రింట్ ఆఫ్ k. ప్రింట్ చేయొచ్చా, ప్రింట్ చేయకూడదా?
వస్తుంది కదా. ఇప్పుడు మీకున్న ఐడియా ప్రకారం వాట్ ఈజ్ ఎం? గ్లోబల్. ఎం ఈజ్ గ్లోబల్. ఎన్ ఈజ్ లోకల్ వేరియబుల్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. K is local variable of S. But only modify point of view చెప్పండి నాకు. ఓన్లీ మాడిఫై పాయింట్ ఆఫ్ వ్యూ. కొద్దిసేపు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. ఓన్లీ మాడిఫైలో నేను ఇప్పుడు మాడిఫైని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా. వాట్ ఈజ్ కే? వాట్ ఈజ్ కే? లోకల్. వాట్ ఈజ్ ఎం? గ్లోబల్. మరి ఇప్పుడు ఎన్ అనేది అటు లోకల్ కాదు, ఇటు గ్లోబల్ కాదు, ఇంటర్మీడియట్ లో ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్. ఈజ్ కాల్ నాన్ లోకల్. అటు ఎమ్ కాదు, అటు లోకల్ కాదు, గ్లోబల్ కాదు. కే ఈజ్ లోకల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మాడిఫై. ఆన్ బిహాఫ్ ఆఫ్ మాడిఫై. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ మాడిఫై ఫంక్షన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మాడిఫై ఫంక్షన్ కే ఈజ్ కాల్డ్ లోకల్ వేరియబుల్. ఓకే, ఎమ్ ఈజ్ కాల్డ్ ఓకే గ్లోబల్ వేరియబుల్. And now what is n? N is called non-local variable. అటు లోకల్ కాదు, ఇటు గ్లోబల్ కాదు. అటు లోకల్ కాకుండా ఇటు గ్లోబల్ కాకుండా ఉంది. Now here on behalf of k, on behalf of modify the k is called as a, ఒకవేళ నువ్వు మాడిఫై చేయాలనుకుంటున్నావు, k ని మార్చాలనుకున్నా k ఈక్వల్ టు k ప్లస్ 100, 100 ప్లస్ 100 200, m ఈక్వల్ టు m ప్లస్ 100. ఆల్రెడీ m లో ఉన్న వాల్యూ ఎంత? 88. 88 ప్లస్ 100, n ఈక్వల్ టు n ప్లస్ 100. ఆఫ్టర్ మోడిఫికేషన్ ప్రింట్ ద వాల్యూ. మార్చదా? మాడిఫై చేయాలి అంటే m ఈజ్ గ్లోబల్. మాడిఫై చేయాలి, చేయనిస్తుంది ఎక్కడ? అస్సలు చేయలేదు. ఎంని మాడిఫై చేయాలంటే నువ్వు ఏమని రాయాలి? దీంట్లోకి రాగానే గ్లోబల్ ఎం, గ్లోబల్ ఎం. నేను రాశాను, గుర్తుందో లేదో, గ్లోబల్ ఎం. ఇప్పుడైతే చూడు, ఎం మంచిగా మాడిఫై అయ్యి, ఎం మంచిగా మాడిఫై. కానీ ఏది కాదు, ఎన్ కాదు, ఎన్ కాదు. ఎన్కి ఏమంటుంది? ఎన్ ఏం చేయాలి అప్పుడు? నాన్ లోకల్ ఎన్. ఈజ్ ఎన్. కే వద్దు, కే ఈజ్ లోకల్. ఇప్పుడు చూడు ఆన్సర్ వస్తారా రాదా మంచిగా? ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఫస్ట్ ఓకే మాడిఫై కాల్ అయింది. ఫస్ట్ ఏది కాల్ అయిందండి? ఫస్ట్ మన దగ్గర డిస్ప్లే కాల్. డిస్ప్లే కాల్ కాగానే బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే, ఎం వాల్యూ ఎన్ వాల్యూ. ఓకే ఫైన్. ఆ తర్వాత ఏది కాల్ అయింది? ఇప్పుడు మాడిఫై కాల్ అయింది. మాడిఫై కాల్ బిగినింగ్ ఆఫ్ మాడిఫై ఫంక్షన్. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద మాడిఫై ఫంక్షన్ కింద రాద్దాం. ఇది ఇక్కడ వద్దు కదా. దిస్ ఎండ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద బాటమ్. అంతేనా? కింద రాయాలిగా, ఎండ్ అయిన తర్వాత రాద్దాం కదా. నా ఇప్పుడు ఏం చెప్తున్నా? ఓన్లీ మాడిఫై పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఓన్లీ మాడిఫై పాయింట్ ఆఫ్ వ్యూ. మాడిఫైలో రాగానే ఏమన్నది? బిగినింగ్ ఆఫ్ ద మాడిఫై. ఎం వాల్యూ 88, ఎన్ వాల్యూ 99, కే వాల్యూ 100. ఇందాక నీకు మోడిఫికేషన్స్ కి పర్మిషన్ ఇయ్యాల. ఎం అండ్ ఎన్. ఎంని మోడిఫై చేయాలంటే హూ ఈజ్ ఎం? హూ ఈజ్ ఎం? గ్లోబల్. Global. Who is n? Who is m? Who is n? The variables are called as a non-local. After modification plus 100. After modification plus 100. After modification plus 100. End of modify. End of display. End of main program. కావాలంటే మెయిన్ ప్రోగ్రామ్ ఎండ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మన ఐడియా కోసం రాసుకోవటమే. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? నాన్ లోకల్ వేరియబుల్స్. దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ నాన్ లోకల్ వేరియబుల్. Note, on behalf of, this is called as a non-local variable. Clear? And in Python, another supporting function aliasing. Aliasing అంటే ఏంటి? Another name it. Okay, the function కి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు వేరే పేరు ఇవ్వాలి, బట్ నాట్ ద సేమ్ నేమ్. బట్ నాట్ ద సేమ్ నేమ్. ఫంక్షన్ రాస్తున్నా కదా, df display ఏ రాస్తున్నా? ప్రింట్ ఆఫ్. ఓకే, I am function. I am function. Just small message. మనకి ఇందులో ఏం లేదు. I am function. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది డిస్ప్లే అనేది? నేను కాల్ చేయగా డిస్ప్లే ఎగ్జిక్యూట్ అవుతుందా అవుదా? డిస్ప్లే కాల్ చేసా, ఎగ్జిక్యూట్ అయింది. వాట్ ఈజ్ మై అవుట్పుట్? మై అవుట్పుట్ ఈజ్ ఐ ఆమ్. ఎన్ని దాకా వచ్చినావు?
The output is called as I am function. ఇప్పుడు A equal to display. నెక్స్ట్ డిస్ప్లేని దేనికి అసైన్ చేస్తున్నా? ఏకి అసైన్ చేస్తున్నా. నౌ ఐ యామ్ కాలింగ్ ఏ. ఇలా కాల్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది, మళ్ళీ ఇలా కాల్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది. ఏ అన్నా ఏది కాల్ అయింది? ఇప్పుడు మనకి ఏ అన్నా కూడా ఏం కాల్ అయిందండి? ఏనే. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఈక్వల్ టు డిస్ప్లే. ఇప్పుడు ఏది కాల్ చేస్తే ఇప్పుడు నేను హలో. ఎక్స్ ఈక్వల్ టు డిస్ప్లే ఏది కాల్ చేస్తే ఇప్పుడు నేను దిస్ ఈజ్ కాల్ ద ఫంక్షన్ అలియాసింగ్. ఎన్నిసార్లు కాల్ అయింది? డిస్ప్లేలో ఒకసారి కాల్ చేశాను నేను. ఓకే, డిస్ప్లేలో ఒకసారి కాల్ చేశానండి. ఆ తర్వాత ఏం చేశా? ఇప్పుడు నేను ఏలో ఒకసారి కాల్ చేశా, హలోతో ఒకసారి కాల్ చేశా, ఎక్స్తో ఒకసారి కాల్ చేశా. సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ నేమ్స్. ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ అలియాసింగ్ అని. ఫంక్షన్ అలియాసింగ్ ఏం చేస్తున్నా? అలియాసింగ్ అంటే ఏం చేస్తుంది? క్రియేట్ ఏ న్యూ వేరియబుల్, అసైన్ ద రిఫరెన్స్ ఆఫ్ ది ఫంక్షన్. క్రియేట్ ఏ న్యూ వేరియబుల్. వాట్ ఈజ్ ఫంక్షన్ అలియాసింగ్ అంటే? ఓకే, క్రియేట్ ఏ, జాగ్రత్త చూసుకోండి, క్రియేట్ ఏ న్యూ వేరియబుల్. New variable. The new variable is A. The new variable is hello. The new variable is X. The new variable is create a new variable and assign the function reference to the variable. Function reference to the to the existing variable. Function reference to the given variable. Right? Another name. It is called aliasing. They are not create a new variable and assign the function reference to the given variable. అర్థమైందా లేదా చెప్పండి నాకు ఇంతవరకు.